చెప్పరాస అందుకేనండి మిమ్మల్ని ఆరుద్ర అన్నారు. లలిత, ఆ టెండర్ అతను ఉండగా నువ్వెందుకు? ఆరుద్ర గారు, ఓ కవిత చెప్పండి. కవిత కవిత కోసమే నేను పుట్టాను, క్రాంతి కోసమే కలం పట్టాను. కవిత కోసమే నేను పుట్టాను, క్రాంతి కోసమే కలం పట్టాను. ఎండమావులు చెరిపి పండు వెన్నెల నిలిపి గుండెవాకిలి తలుపు తట్టాను. కవిత కోసమే నేను పుట్టాను. సార్, ఏమిటి? మన పత్రిక కొంచెం మ్యాటర్ తక్కువైందండి. వాట్? మన పత్రిక మ్యాటర్ తక్కువైందా? అవునండి, ఆఖరి నిమిషం దాకా ఎదురు చూసామండి. పంపుతా ఉన్న రచయితలు పంపలేదా? మరి ఇప్పుడు ఏం చేద్దామని? సార్, మన వేణు గేయాలు చదివారా? అయితే అవి నాకు బాగా నచ్చాయండి. వాటిలో ఒకటి మన పత్రికలో. నాన్సెన్స్. మన పత్రికలో రాసేవాళ్ళు ఎవరో తెలుసా? గ్రేట్ రైటర్స్, ఊరు పేరు లేని వాళ్ళు కాదు. అవేం అక్కర్లేదు కానీ ఏ ఒక్కడి ప్రకటన వేయించండి. అలాగే సార్. ఏం కావాలి వేణు? ఊరు పేరు లేని నా గేయాల ఫైల్ తీసుకుందామని. తీసుకెళ్ళు. చూడు మిస్టర్ వేణు, రేపు సాయంత్రం మా ఇంట్లో పార్టీ ఉంది. నువ్వు వచ్చి సహాయం చేయాలి. అలాగనే. కూర్చోండి ప్లీజ్. నమస్కారం అండి. నమస్కారం, కూర్చోండి. హలో సార్. నమస్తే. 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 నమస్కారం. నమస్కారం ప్రసాద్ గారు. ఈ రోజు కవి సమ్మేళనం ఏర్పాటు చేశారట. స్పెషల్ గా అందుకే వచ్చాను. అన్నట్టు ఈ వార్త మీ దాకా రాలేదా? అరే, ఊరంతా చెప్పుకుంటున్నారే. ఏమిటి? ఈ మధ్య నేను కవిత్వం రాస్తున్నా. ఓహో, అలాగా. అయితే రండి. వారు యాక్టర్ రావు గారు. నటించడం మానేసి కవిత్వం మొదలెట్టారు. అదేం పర్లేదులేండి. మీరు వేటూరు సుందరరామూర్తి గారు, వారు ఆరుద్ర గారు. వేణు, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? ప్రసాద్ గారు రమ్మంటే వచ్చాను. ఆయనకు నీకు పరిచయం ఉందా? నేను వారి దగ్గర అటెండర్గా పనిచేస్తున్నాను. మరి నువ్వెక్కడ? నేను ఆయన ఆయన హలో, నమస్తే లలితా ప్రసాద్ గారు. నమస్తే, పదండి. లలిత, ఓకే? నీకు కావాల్సిన వాళ్ళంతా వచ్చినట్టేగా? గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. వేణు, అరేంజ్మెంట్స్ అన్ని త్వరగా చూడు. కమన్ లలిత. ఏమిటి, మీకు ఆ పిచ్చి పట్టుకుందా? మీ కవులు రాసిన నాటకాలు వేసి వేసి చివరికి ఈ జబ్బు నాకు అంటుకుంది. అంటుకుందా? జబ్బుకు సరియైన ప్రాస సబ్బు. సబ్బు కొనుక్కోండి. చెప్పరాస అందుకేనండి మిమ్మల్ని ఆరుద్ర అన్నారు. లలిత, ఆ టెండర్ అతను ఉండగా నువ్వెందుకు? ఆరుద్ర గారు, ఓ కవిత చెప్పండి. కవిత కవిత కోసమే నేను పుట్టాను, క్రాంతి కోసమే కలం పట్టాను. కవిత కోసమే నేను పుట్టాను, క్రాంతి కోసమే కలం పట్టాను. ఎండమావులు చెరిపి పండు వెన్నెల నిలిపి గుండెవాకిలి తలుపు తట్టాను. కవిత కోసమే నేను పుట్టాను. పడతిని పెద్వి పడతిని పెద్వి తేనెలు పానకములు పలతి నిను చూడవచ్చును పూనకములు. వాన వాన కాదు, ఉండండి చెప్తాను. కవిజీ సుందరమూర్తి గారు, ఓ మంచి గేయం చదవండి. నెలవంక నిదురించు నెలత పెదవులపైని అలవోక నగవు వెన్నెలలు విడిసిన వేళ తలపు టంగీలలో వలపు దారపు పోగు. తలపు టంగీలలో వలపు దారపు పోగు. బాగుంది. త్రుంచి నేనందింతునా పులుగునై మించి ఆనందింతునా. ప్రసాద్ గారు, లేషన్స్, కంగ్రాచులేషన్స్. బాగుంది, చాలా బాగుంది. అచ్చట పుట్టిన చిగురు కొమ్మైన చేవ అన్నట్టు మీ ఇంట్లో పనిచేసే వాళ్ళు కూడా కవిత్వం చెబుతున్నారంటే రియల్లీ మార్వెలస్. ఆరుద్ర గారు, మీకు తెలియదేమో, మా ఇంట్లో కుక్కలు కూడా కవిత్వం చెబుతాయి.
లాగడతాం మనం చేసిన విషయం ఏది చేసినా సార్. ఏంట్రా? అదే మా ఏణుబాబు రాసిన పాటలు అచ్చయించమని తమను కోరినాను కదా, అవి కనుక తమరు అచ్చయించేస్తే తమరు సచ్చిదాకా 2 పూట్ల కాణి పుచ్చుకోకుండా పెసలు మాత్రమే చేసేస్తాం సార్. ఏడ్చావు. అందమైన ఆడపిల్లకి ఎవరు లేదు చెప్పింది. అందమైన ఆడపిల్లకి ఒక 100 రూపాయలు ఖర్చు పెట్టినా అందమో చందవను, కవిత్వము పై చోట పెట్టరా నీ మొఖం. అలా కొట్టుపారైపోయింది సార్. ఆ పాట చాలా మంచి సార్. నీ మొహం అలాంటి చెత్త రోజుకి 1000 రాస్తాను నేను. సార్ అది సరేగానే ఏమన్నా కొత్త పెట్టలు దిగినాయి ఏంటి? పిట్టల సంగతి మాకేడు తెలుస్తుంది సార్. ఒరేయ్, 4 గుమ్మాలు ఎక్కి దిగేవాడివి, 4 తలలు తడిగేవాడివి, నీకు తెలియకపోతే ఎవడ తెలుస్తుందిరా? క్రాపింగ్ లో బట్ట తల్ల తడిన అలవాటే కానీ జడలు తడిన అలవాటు మనకు లేదు సార్. పాతివ్రత కవుడు చెప్పగా ఒరే నీళ్ళటోడు చాలా మందిని చూశాను. 10 రూపాయలు ఇస్తే నానగడ్డి కడతారు. ఒరే నీ కష్టం ఉంచుకోలేరా? పిట్ట అయితే ఉన్నది కానీ కొంచెం రేటు పెంచవుద్ది. సంవత్సరాల పిల్ల చదువుకుంటున్నది. కోనసీమ కొబ్బరి ముక్క చూస్తేనే కొరికి తినేకుద్దారు. అబ్బా మరి ఊరించకరా. ఇదిగా రాత్రి ప్రశ్న తీసుకొచ్చి కుదరదు. 6 కేసుతో అదే తిరకాసు. మనమే పోవాలి, వాడు కాంపోజులు రాదు. మరి ఎవరన్నా చూస్తే చూడకుండా ఏసేరో ముసుగేసుకు వెళ్ళిపోవడమే. పోలీసులు బెరదా ఉండదు, రౌడీలు తీసుకోండు. అబ్బాబ్బాబ్బాబ్బా ఏం బుర్ర అనేది. ప్యారిస్లో పుట్టవలసిన పెద్దవాళ్ళలో పుట్టావు. దానికే ఉందండి. ఏమిటి? నీతో కొన్ని విషయాలు చెప్పాలని వచ్చాను. నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు తెలుసులేదు. ఆనందంగా సాగిపోతున్న నీ జీవితంలో మళ్ళీ ఒక పీడకల్లా ప్రవేశించాలని బాధపడుతున్నావు. ఏనాడో నీ హృదయంలో నుంచి విసిరేయబడ్డ నన్ను ఇక్కడి నుంచి కూడా శాశ్వతంగా వెళ్ళిపోమని చెప్పడానికి వచ్చావు, అంతేనా? కాదు, నేను ప్రేమించిన హృదయం నా కళ్ళ ముందే రోదిస్తూ ఉంటే, నా దురదృష్టాన్ని గుర్తు చేస్తూ నా గుండెల్ని పెండేస్తూ ఉంటే, ఆ నరకం కళ్ళారా చూడలేక, గట్టిగా ఏడవలేక నాలో నేనే కుమిలిపోతున్నాను. గతానికి సమాధి కట్టి నా గుండెలను పగలకొట్టి నీ సుఖం నువ్వు చూసుకున్నావు. ఇంకా నీకు నేను నా ప్రేమ గుర్తున్నాయంటే నమ్మంటావా లలిత? ప్రేమ అనేది పుట్టుమచ్చ లాంటిది. అది శరీరంతో కలిసి కాలిపోవాల్సిందే తప్ప మధ్యలో మాసిపోదు వేణు. అదే నిజమైతే నువ్వు నా ప్రేమను కాదని ఈ పెళ్లి ఎందుకు చేసుకున్నావు? ఐశ్వర్యానికి ఆశపడేగా అని నువ్వు అనుకుంటున్నావు కదా. కాదని నువ్వు మనస్ఫూర్తిగా చెప్పగలవా? వేణు, డబ్బు కాసుపడేదాన్ని అయితే నిన్నెందుకు ప్రేమిస్తాను? సెలవుల్లో మన విషయం మా నాన్నగారికి చెప్పి మన పెళ్లి కొప్పించాలనుకున్నాను. కానీ విధి వైపరీత్యం వల్ల వ్యాపారంలో దెబ్బతిని నాన్నగారు దివాలా తీశారు. మానసికంగా కృంగిపోయారు. పక్షవాతంతో మంచం పట్టారు. ఒక పక్కన పెళ్లి కావాల్సిన అవిటి చెల్లెలు, మరో పక్కన చదువుకుంటున్న తమ్ముళ్ళు. బాధ్యతల కోసం ప్రేమని బలి చేసుకున్నాను. మా కుటుంబం కోసం ఆయన్ని పెళ్లి చేసుకున్నాను. మనసు ఒక చోట, మను ఒక చోట. ఆనాటి నుంచి ఆత్మ సంకర్షణతో నలిగిపోతూ చిత్రవద అనుభవిస్తున్నాను. వేణు, ఈ సమాజంలో స్త్రీకి పెళ్లి చేసుకోవడానికి, పిల్లల్ని కనడానికి ఉన్న స్వేచ్ఛ ప్రేమించడానికి లేదు వేణు, లేదు. లలిత, ప్రేమించడమే నేరం అయితే ఆ నేరం నాది. అందుకు శిక్ష నేను అనుభవిస్తాను. నువ్వెక్కడున్నా సుఖంగా సంతోషంగా ఉండాలనితే నా కోరిక. మళ్ళీ ఈ జన్మలో నేను నా ముఖం నీకు చూపించాలి. మనసు ఒక చోట, మను ఒక చోట. ఎంతకాలం ఆడతావు ఈ నాటకం?